జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈ సెకండ్ పేజీలో ఏముందంటే ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అంటే సేమ్ అనమాట. ఇంతకుముందు మనం అంతా మాట్లాడుకుంది ఏంటంటే రాజ్యాంగము ఎన్నిసార్లు మనం ఎప్పుడెప్పుడు రాసుకున్నాము, అక్కడ ఎవరెవరి పాత్ర ఉంది, అంబేద్కర్ పాత్ర ఎంత ఉంది అనేది చెప్పుకున్నాం కదా. ఈ సెకండ్ పేజీలో కంప్లీట్గా అంబేద్కర్ కనబడుతుంది అనమాట. అంటే ఇక రాజ్యాంగం అంటే అంబేద్కర్, అంబేద్కర్ అంటే రాజ్యాంగం. అసలు అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే అంబేద్కర్ లేడు. ఇక రాజ్యాంగ పరిషత్తులో 292 మంది ఇంక ఎవరు లేరు, అంబేద్కర్ ఒక్కడే ఉన్నాడు, మిగతా అందరూ ఇంటికి పోయి తిని తొంగున్నారు అన్నట్టే ఉంటుంది. అంత దారుణమైన కథను మన అంబేద్కర్ వాదులు, అంబేద్కరిస్టులు మనకు చెప్తారు. గత 70 సంవత్సరాలు కూడా చెప్తుంది ఇదే. అండ్ ఈ రెండో పేజీలో ప్రింట్ చేసింది కూడా అదే. ఒకసారి అందులో నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్ తీసుకున్నాను. ఆ పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమాధానం చెప్తాను, ఒకసారి చూడండి. భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిపిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అసలు మేజర్గా మన భారత రాజ్యాంగంలో ఒక కమిటీకి తప్పుడు అర్థం వచ్చే పేరు పెట్టింది అంటే అది నేను అంబేద్కర్ చైర్మన్గా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ అంటాను. ఎందుకు అంటే యాక్చువల్గా భారత రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజ్యాంగ సభకు మొత్తానికి అదంతా ఒక షిప్ అయితే, రాజ్యాంగ సభ అనేది ఒక షిప్ అయితే దానికి కెప్టెన్ ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ షిప్ను సలహాదారుడు, ఆయన చెప్పిన విధంగా నడిపించే వ్యవస్థ ఎవరు అంటే బిఎన్ రావు గారు. రాజ్యాంగ రచన చేసుకునేటప్పుడు రాజ్యాంగ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రాజ్యాంగ కమిటీ అంటే మీకు సింపుల్గా చాలామందికి ఇక్కడ చాలా విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి. ఏంటంటే చైర్మన్ అనేసరికి మొత్తం అంబేద్కర్ కదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ వేరే, రాజ్యాంగ సభ వేరే. రాజ్యాంగ సభ అనేది ఒక షిప్ అయితే, ఒక పెద్ద షిప్ అయితే దానిట్లో ఈ కమిటీలు, సబ్ కమిటీలు ఉంటాయన్నమాట. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో చూస్తున్న మిగతా వాళ్ళు కూడా, అంటే కొంతమందికి చెప్పగానే అర్థమైపోతుంది, సో వాళ్ళకు బోర్ కావచ్చు, కానీ అర్థం కాని వాళ్ళ కోసం నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. రాజ్యాంగ కమిటీ అనేది ఒక షిప్ అయితే దానికి చైర్మన్ ఎవరు, కెప్టెన్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఇది కమిటీకి సలహాదారులు ఎవరు అంటే బిఎన్ రావు గారు. ఈ బిఎన్ రావు గారి గైడ్ లైన్స్లోనే మొత్తం మనలో ఉన్న అంత వ్యవస్థ అంతా నడుస్తుంది అనమాట. ఈయన చైర్మన్ మాత్రమే, అంటే సంతకం చేసేవారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ షిప్ అయితే ఆ షిప్లో ఒక మెయిన్ 22 మెయిన్గా 22 భాగాలు చేస్తారు దాన్ని, ఆ షిప్ను. ప్రతి భాగానికి ఒక చైర్మన్ ఉంటాడు. అందులో మెంబర్స్ కూడా ఉంటారు. ఒక దాంట్లో 5 మంది ఉంటారు, కొంతమంది 15 మంది ఉంటారు, కొంతమంది 30-40 మంది ఉన్న కమిటీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వర్క్ను బట్టి వాళ్ళ టీముని సైజ్ తయారు చేసుకోవడం జరిగింది. సో ఆ సైజు ప్రకారం వాళ్ళు ఆ టీమ్ సైజు, అంటే ఆ కమిటీ యొక్క సైజును తయారు చేసుకోవడం జరిగింది. ఆ 22 కమిటీలకు ఇంకా కొంత అవసరం, అంటే ఇంకా సబ్ కమిటీలు కూడా ఒక 10 సబ్ కమిటీలను పెట్టుకున్నారు అనమాట. ఆ సబ్ కమిటీల గురించి మీకు ఇంకా క్లియర్ అర్థమయ్యేటట్టు ముందు చెప్తాను మీకు. ఓకే, ఈ 22 కమిటీలకు ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉంటాడు. అలా 22 కమిటీలో ఒక కమిటీకి చైర్మన్ అంబేద్కర్. ఓవరాల్ రాజ్యాంగ సభకు అంబేద్కర్ చైర్మన్ కాదు. ఓవరాల్ కెప్టెన్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. అందులో ఉన్న 22 కమిటీలకు ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్మన్ ఉన్నాడు కాబట్టి అందులో అంబేద్కర్ ఒక చైర్మన్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి కూడా మళ్ళీ ఒక సబ్ కమిటీ ఉంది. ఒక సబ్ కమిటీ కాదు, 4 సబ్ కమిటీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫండమెంటల్ సబ్ కమిటీ అని ఒకటి, దానికి చైర్మన్ వచ్చి మళ్ళీ ఆ సబ్ కమిటీకి కూడా జేబీ కృపాలిని. అలాగే మైనారిటీ సబ్ కమిటీ అని ఒకటి, నార్త్ ఈస్ట్ ఒకటి సబ్ కమిటీ, సేమ్ అక్కడిదే అస్సాంకి సంబంధించిన ఉంది, అది కరెక్ట్ గుర్తులేదు నాకు, దాని కూడా ఒక సబ్ కమిటీ ఉందన్నమాట. అంటే డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మందితో పాటు 4 సబ్ కమిటీలు ఉన్నాయి. ఆ 4 సబ్ కమిటీలో కూడా మెంబర్స్ ఉంటారు అనమాట. ఆ విధంగా
చేశారనమాట. అంటే ఈ సబ్ కమిటీలన్నీ కూడా సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ఏ విధంగా అంటే వాళ్ళు చేసిన సర్వే అవుట్పుట్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడము అవన్నీ చేయడం జరిగింది. అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ కమిటీ ఏదైతే ఉందో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే సింపుల్గా డ్రాఫ్టింగ్ కమిటీ అనగానే అందరూ ఏమనుకుంటారంటే రాస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారు. రాసే కమిటీ కదా అంటే రాజ్యాంగం మొత్తం రాసింది అంబేద్కరే. యాక్చువల్గా నేను ఏం చెప్తా అంటే డ్రాఫ్టింగ్ కమిటీని అని చెప్పేసి ఇది మనము పరిశీలిస్తే డ్రాఫ్టింగ్ కమిటీని పరిశీలిస్తే దాని డ్యూటీస్ ఏంటి, డ్రాఫ్టింగ్ కమిటీ చేయవలసిన పని ఏంటి అంటే స్క్రూటినైజ్ అని ఉంటుంది. స్క్రూటినైజ్ యాక్చువల్గా దీన్ని చెప్పాలంటే డ్రాఫ్టింగ్ కమిటీ అని పేరు కాదు, స్క్రూటినైజ్ కమిటీ అని పెట్టాల్సింది పేరు. ఈ 21 కమిటీలు ఈ సబ్ కమిటీల 10 సబ్ కమిటీలు ఇచ్చిన మొత్తం డాటాను తీసుకొని ఒక ఫేర్ నోట్స్ తయారు చేసి అలాగే అది పార్లమెంట్లో ఆ రోజున అసెంబ్లీ అంటాం, ఆ రోజు అసెంబ్లీలో దాన్ని సబ్మిట్ చేస్తే అక్కడ వచ్చిన సూచనలు సలహా అది మొత్తం చదివి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకొని అందులో చేర్చి ఫ్రెష్గా ఇలాంటి ఒక పుస్తకాన్ని తయారు చేయడమే డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క పని. దాన్నే స్క్రూటినైజ్ అంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే స్క్రూటినైజ్ చేయడం. ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ అనేసరికి అందరి యొక్క దాని అర్థం ఏదైనా తీసుకుంటారు అంటే డ్రాఫ్టింగ్ అంటే రాయడం కదా, సో అంబేద్కర్ రాశాడు అన్న ఒక రాంగ్ గైడెన్స్లో వెళ్ళిపోతున్నారు. ఇది పెద్ద మిస్టేక్. ఇది అపార మేధో సంపత్తి దార్శనికతతో రాజ్యాంగ ఆత్మ ప్రజలకు హక్కులు ప్రసాదించిన మహానీయుడు ఆయన. ఇదేంటి మళ్ళా? సరే, ఈ అపార మేధాశక్తి అది అవన్నీ గురించి మనం ఎందుకు అవన్నీ మాట్లాడడంలే కానీ, అపార మేధాశక్తి అవన్నీ ఎందుకులే కానీ, ఇప్పుడు ఆయన చదువుకున్న ఎందుకంటే ఇక్కడ ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఎన్ని డిగ్రీలు చదివాడు అని టాపిక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద కాంట్రవర్సీ. ఒకళ్ళు అంటే 20 అంటారు, ఒకడు 30 అంటాడు, ఒకడు 60 అంటాడు, నోటికి వచ్చింది మాట్లాడతారు. సో ఆ టాపిక్ మనం తర్వాత మాట్లాడదాం. సరే, ఇక్కడ ఏమంటుండే ప్రజలకు హక్కులను ప్రసాదించిన మహానుభావుడు అంటున్నాడు. భారత రాజ్యాంగ సభలో హక్కులను రాసింది ఎవరు? హక్కుల కమిటీ 2 ఉన్నాయి. మెయిన్ కమిటీ 22 కమిటీలో ఒక కమిటీ ఉంది. 22 కాకుండా సబ్ కమిటీ 10 సబ్ కమిటీలో హక్కుల కమిటీ అని చెప్పి మళ్ళీ ఒక కమిటీ ఉంది. దానికి జేపీ కృపాలిని చైర్మన్. మెయిన్ కమిటీకి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ కమిటీ 2 కమిటీలు కదా కష్టపడి రాసింది హక్కులు. మళ్ళీ హక్కులను ఇచ్చింది అంబేద్కర్ అని చెప్పేసి మళ్ళీ ఇదే రాంగ్ ప్రాపగండా. ఈ పేజ్ మొత్తం రాంగ్ ప్రాపగండానే ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ అదే రాంగ్ ప్రాపగండా. ప్రసాదించిన మహానుభావుడు ఆయన, హక్కులు రాసింది అంబేద్కర్ కాదు. ఓకే, సామాన్య దళిత కుటుంబాల్లో పుట్టి స్వశక్తితో ఎదిగి తాను ఆర్జించిన జ్ఞానాన్ని దేశ పౌరుల అభ్యున్నతి కోసం ధారపోసిన ప్రజాస్వామ్యవాది. అసలు ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్నాడు. రాజ్యాంగం వద్దు అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని వద్దన్నాడు కదా. ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం మనం ఏ విధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ప్రజాస్వామ్య దేశంగా ఉండాలనుకున్నాం కాబట్టి ప్రజాస్వామ్య దేశంగా మనము స్వతంత్ర రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈయన ప్రజాస్వామ్య రాజ్యాంగానికి సృష్టికర్త అన్న విధంగా ఇక్కడ చెప్తున్నారు ఏంటి? అసలు రాజ్యాంగమే వద్దన్నాడు కదా, రాజ్యాంగ కమిటీ వద్దన్నాడు, ఈ దేశానికే రాజ్యాంగం వద్దన్నాడు. మరి చూడండి, ఇలాంటి సేమ్ ఇదే ప్రచారాలు గత 75 సంవత్సరాలుగా అంబేద్కర్ గురించి మనకు మనకే తెలియకుండా రాజ్యాంగం అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం అనే ఒక కాన్సెప్ట్లో మనం తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, ప్రాథమిక హక్కులతో పాటు ప్రజలకు శాశ్వత రక్షణలు కల్పించిన వ్యక్తి అట. ఏం రక్షణ కల్పించిండు? ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఈయన చేసింది స్క్రూటినైజ్ పని కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏంటంటే అంబేద్కరిస్టులందరికీ కూడా నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఏంటంటే భారత రాజ్యాంగంలో, ఈ రోజున భారత రాజ్యాంగంలో అంబేద్కర్ స్వయంగా ఫలానా ఆర్టికల్ రాసిన ఒక ఆర్టికల్ పేరు చెప్పండి. అంబేద్కర్ గారు స్వయంగా ఆలోచించి రాసిన
ఒక్క ఆర్టికల్ పేరు చెప్పండి ప్లీజ్. ఇది మీ అందరికి ఒక పరీక్ష లాంటిది అనుకోండి, చేయండి. అన్ని వర్గాలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఇచ్చారు, పౌరులకు విస్తృత స్థాయిలో వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చారు. అదేంటి మళ్ళీ స్వేచ్ఛ ఆయన ఇవ్వడం ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజలు స్వేచ్ఛతో బ్రతకడమే ప్రజాస్వామ్యం కదా. ఇప్పుడు రాజ్యాంగాలు కూడా చాలా, ప్రతిదానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. బ్రిటిష్ వాడు మనల్ని బానిసగా చేసుకున్నాడు, వాడు ఒక రాజ్యాంగం రాసిండు బ్రిటిష్ రాజ్యాంగం అని. అందులో మనం బానిసలం, అందులో మన ప్రజాస్వామ్యం లేదు. అందులో అంతకుముందు ముస్లిమ్స్ పరిపాలించారు, వాళ్ళు కూడా ఒక రాజ్యాంగం రాసుకున్నారు, అందులో మనం బానిసలము, మనకు స్వేచ్ఛ లేదు. అంతకుముందు రాచరికం ఉండే, రాచరికంలో రాజకీయ సర్వాధికారాలు ఉండేది. అక్కడ స్వేచ్ఛ ప్రజలకు ఉన్నా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటుండే. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ లేకుండే కదా. మన స్వతంత్రాన్ని రాసుకోక ముందు కాలంలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేది లేదు. 1947 తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతనే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. మరి ఈ ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రం ఏంటి? ఇప్పుడు రాజ్యాంగం రాసుకునేటప్పుడు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్యాంగం రాసుకున్నాం. ప్రజాస్వామ్యంలో మౌలిక సూత్రం ఏంది? ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. మనం అదే కదా రాజ్యాంగం రాసుకునేది. అది అంబేద్కర్ ఇవ్వడం ఏంటి? ప్రజాస్వామ్య సిద్ధాంతం ఇచ్చింది. అది ప్రజాస్వామ్య సిద్ధాంతం యొక్క మౌలిక సూత్రాల ఆధారంగా రాజ్యాంగాన్ని రాసుకున్నాం కాబట్టి ప్రజాస్వామ్యం అనేది ఇచ్చింది మనకు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలే పరిపాలకులు, ప్రజల చేత వెన్నుకోబడ్డ వాళ్ళే పరిపాలించాలని రాసుకున్నాం. మనం రాసుకోవడం ఏంది? ప్రజాస్వామ్యం మౌలిక సూత్రమే అది కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలే పరిపాలకులను ఎన్నుకుంటారు. అంతకుముందు బానిస కాలంలో బానిసల్ని ఎన్నుకునే హక్కు లేదు. అంతకుముందు రాచరికంలో రాజుల్ని రాచరికం వాళ్ళే తీసుకునేవాళ్ళు, ప్రజల చేతిలో ఉండేది కాదు. అది క్లారిటీ తెలుసుకోండి. ఇది ప్రజాస్వామ్యం అనేది అంబేద్కర్ ఇచ్చింది కాదు. అది ఒక పాయింట్ జాగ్రత్త ఆలోచించాలి మీరు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.